గురుగారు, పాల్గొన్న పూర్ణిమకు ముందు వచ్చే కామదహనం యొక్క ప్రత్యేకత ఏంటి? దీనికి ఉన్నటువంటి పురాణ కథనం ఏమిటి? కామదహనము కామదహనము అని అంటే కాముడు అంటే మన్మథుడు అని ఒక అర్థం. మన్మధుణ్ణి దహించినటువంటి రోజు అని. కామము అని అంటే కోరిక అని ఒక అర్థం. కోరికల్ని తగలబెట్టినటువంటి రోజు, కోరికలకి దహనక్రియ చేసినటువంటి రోజు. ఇది ఈ హోలీ, ఈ పౌర్ణమికి ముందు వచ్చేటువంటి కామదహన ఉత్సవము అని అంటారు. ఏమిటండి ఈ కామదహన ఉత్సవము అని అంటే, ఇది జరిపించినటువంటి వాడు పరమశివుడు. లోకంలో ఎక్కడైనా ఏదైనా ఉత్సవం చేసేటప్పుడు తగలబెడతారా అండి? తగలబెట్టడాన్ని ఒక ఉత్సవం కింద చేసుకుంటారట. ఇది కేవలం కామదహన ఉత్సవంలోనే మనకు కనపడుతుంది. దేన్ని తగలబెట్టుతున్నాడు? మన్మధుణ్ణి తగలబెడుతున్నాడు. మన్మథుడు కాళిదాసు కుమార సంభవంలో రాస్తాడు, ఇంద్రుడు ఇలా శివుణ్ణి కోరికల వైపుకు మళ్లించాలి, అలా చేయగలిగినటువంటి సమర్థత ఎవరికైనా ఉందా అంటే నాకు ఉంది అని అహంకారంగా పలుకుతాడు మన్మథుడు. పలికితే ఆ మన్మధుణ్ణి వసంతుడి సహాయంతో తపస్సు చేసుకుంటున్నటువంటి శివుడి సన్నిధికి పంపిస్తాడు. శివుడి యొక్క తపస్సుని భగ్నం చేయటానికి వికారహేతౌ సతి విక్రియంతే అని కాళిదాసు మహాకవి చాలా గొప్పగా ఇక్కడ ఒక శ్లోకం చెప్తాడు. ఆయన బాగా తపస్సు చేసుకుంటూ ఉంటుంటాడు. కానీ మన్మథుడి వసంతుడి యొక్క సహాయంతో ఈయనలో కోరికల్ని ప్రజ్వలింపచేయటానికి ప్రయత్నం చేస్తాడు. అంతటి పరమశివుడు కూడా, మళ్ళీ అంతటి అనే పదాన్ని రెండోసారి చెప్తున్నాను, అంతటి పరమశివుడు కూడా ఆ పార్వతీదేవి ఆ పూల గుత్తులను తీసుకొని వచ్చినటువంటి సమయంలో, ఒక్కసారి ఆ సేవ చేయటానికి వచ్చినటువంటి సమయంలో అంతటి పరమశివుడు కూడా ఒక్కసారి ఆవిడ కేసు అలా చూస్తాడు. చూసిన వెంటనే క్షణంలో 1000వ వంతు చూసి వెంటనే తనని తాను నిగ్రహించుకుంటాడు. ఒరే, నా అంతటి వాడిలో కూడా ఇలాంటి కోరికని రగిలింప చేసిన వాడెవడు అని చూస్తే మనవాడు దూరంగా పూల బాణం, ఇంకొక పూల బాణం, అరవిందం అశోకం చూతం అని చెప్పి పంచబాణాలు ఉన్నాయి. ఇంకొక బాణం, ఒక బాణం కొట్టాం ఫలించింది, ఇంకో బాణం కూడా వేద్దామని చెప్పి ఇంకో బాణం, పూల బాణాన్ని పరమశివుడి మీదకి ప్రయోగిస్తుంటాడు. ఆ మూలకి చూసినటువంటి పరమశివుడు ఒక్కసారి 3వ కన్నుని తెరుస్తాడు. ఫాలనేత్రానల ప్రబల విద్యుల్లత అని మనం అన్నమాచార్యుల వారికి చెప్పుకున్నట్టుగానే ఆ 3వ నేత్రం ఎప్పుడైతే తెరిచాడో ఆ 3వ నేత్రం నుంచి వచ్చినటువంటి కంటి మంట చేత మన్మధుడు దగ్ధమైపోతాడు. కామ దహనమైపోయింది. మన్మధుణ్ణి దహించాడు. అదిగో ఆ మన్మధుణ్ణి దహించినటువంటి రోజు ప్రజలందరూ కూడా కామదహన ఉత్సవం చేసుకున్నారు. అదేంటండి బాబు, మన్మధుణ్ణి దహించినటువంటి రోజు కోరికలు తగలబడిపోతే ఎవరైనా ఉత్సవం చేసుకుంటారా అంటే దీనికి ప్రతీకాత్మకం చెప్పారు. 3వ నేత్రము అని అంటే జ్ఞాన నేత్రము. అంటే కోరిక అనేటువంటిది అజ్ఞానంలో మనిషిని పట్టుకు పీడిస్తుంటుంది. కాబట్టి అజ్ఞానంలో రగిలిపోయేటువంటి కోరికని జ్ఞానము అనేటువంటి నేత్రంతో, ఆ నేత్రములో వచ్చేటువంటి కిరణాలతోటి ప్రతి వాళ్ళు కూడా తగలబెట్టాలి. ఇదే కామదహన ఉత్సవం యొక్క ప్రతీకాత్మకం. ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం. పరమశివుడు అంటే దక్షిణామూర్తి. గురవే సర్వలోకానాం భిషజే భవరోగినాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః అంటారు పరమశివుణ్ణి దక్షిణామూర్తి స్వరూపంగా. దక్షిణామూర్తి స్వరూపంలో ఆ గురువు శివుడు ఈ మన్మధుణ్ణి దహించినటువంటి ఆ ఘట్టంలో లోకానికి మనకి ఇచ్చినటువంటి సందేశం ఏంటంటే, జ్ఞానంతో ఆలోచిస్తే ఈ కోరికలు ఎంత చండాలమైనవో ప్రతి వాళ్ళకి తోస్తాయి. ఆ కోరికలను తగలబెట్టడానికి ప్రయత్నం చేయి. మహాభారతంలో యయాతి దీనికి సాక్ష్యం. వాడికి ముసలితనం వచ్చినా కూడా యయాతి యవ్వనం కావాలి అని చెప్పి కొడుకు దగ్గర నుంచి యవ్వనం తీసుకొని కోరికల్ని మళ్ళీ అనుభవించాలని ప్రయత్నం చేస్తాడు. అంతటి యయాతి చేత ఒక మాట అనిపించాడు వేదవ్యాసుడు. అగ్నిలో నెయ్యి వేస్తే కనుక అగ్ని ఎంత భగభగ మండుతూ ఉంటుందో, అలాగే ఈ మనస్సు అనేటువంటి ఈ అగ్నిలో ఎప్పటికప్పుడు కోరికలు అనేటువంటి నెయ్యిని వేస్తూ ఉంటే అది ఎప్పటికీ చల్లారదు. ఎంత వయసు వచ్చినప్పటికీ అది భగభగ మండిపోతూనే ఉంటుంది అని లోకానికి సందేశం ఇచ్చారు యయాతి. కనుక కామదహన ఉత్సవం జరగాలి.
కోరికల్ని తగలబెట్టాలి. అది జరిగినటువంటి రోజు కామదహనోత్సవం. ప్రతీకాత్మకం ఏంటంటే అజ్ఞానాన్ని తగలబెట్టండి. అజ్ఞానం నుంచే కోరిక పుడుతుంది కాబట్టి ఆ మూలాన్ని తగలబెట్టేసేయండి. అంటే ప్రతిదీ కూడా జ్ఞాన దృష్టితోటి ఆలోచించండి. యదృశ్యం తన్నస్యం, కనపడేదంతా కూడా నశించిపోయేదే అనేటువంటి జ్ఞానాన్ని ప్రతి వాళ్ళు అలవర్చుకోండి. ఇది కామదహన ఉత్సవం వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం.